కూర్చున్నట్లే నువ్వెందుకు బకరాలా కూర్చున్నట్లే నువ్వు మాటలు చూడు. స్వెట్ వస్తుంది ఇప్పుడు. నువ్వు రాకముందు 335 డిప్స్ ఎంచుకొని కొట్టినాం. మళ్ళా నువ్వు రాకముందు 335 డిప్స్ ఎంచుకొని కొట్టినాం. పడేవాళ్ళు దండి మంది ఉంటారు, పిచ్చి కుక్కలు వాక్కొని. నాకు తెలిసి ఈటీవీ ఛానల్లో వస్తుంది చూడు ఈరోజు నాది. నవ్వ ఏరా వస్తాంటి కదా బాగా అవి ఉన్నా నీకేమో కొబ్బలు మునిగిపోయే పని ఏం లేదు కదా. ఫోన్ మాట్లాడేది ఉంటే నువ్వు మూసుకొని కూర్చో గీసుకొని కూర్చో. ఈ టై ఎవడు రమ్మ ఎండలో ఎవడు రమ్మన్నాడు నిన్ను? ఇప్పుడు ఎండలో ఎవడు రమ్మన్నాడు నిన్ను ఎండలో? ఆడ పండుకో. ఎందుకు అమ్మాలి పోయి దొబ్బి పడుకోపో. అమ్మాలి పోయి దొబ్బి పడుకోపో. మర్యాద నువ్వు మాట్లాడు. వస్తాను నువ్వు మాట్లాడిన మాట తీరు ప్రకారమే నా మాటలు వస్తాయి. వస్తా అని చెప్పినా నాకు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. నువ్వు రా ఇక్కడ రా. నేను ఎట్లా చేస్తాను ఆన్లైన్ క్లాసెస్? ఒక ట్రైనర్ కోపం రాకూడదని చెప్పి ఊరికే కూర్చున్నా కానీ నాకు వచ్చే కోపానికి నేను ఏం చేస్తాను నాకే తెలియదు. సీదా చెప్తా. పండుకునేకి వచ్చిందంటే ఇమ్మ లేచేదే 11 గంటలకి. నిన్న రాత్రి 11కి లేలేదా నువ్వు? ట్రైనర్తో ఎట్లా మాట్లాడాలో నేర్చుకో. ట్రైనర్తో ఎట్లా బిహేవ్ చేయాలో నేర్చుకో. ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలనే ఉద్దేశంతో చేసుకుంటాను. నాకు ఇప్పుడు క్లాసెస్ ఉన్నాయి. నాకు ఒక అర్ధ గంటలో నేను వస్తాంటి. ఏం క్లాసెస్? ఇటు వచ్చి కూర్చో. కరా ఓ రోజు క్లాస్లో కూర్చుంటే నీకు అర్థమవుతుంది. ఒకసారి వచ్చి కూర్చో. నువ్వు చీప్గా మాట్లాడచ్చు, బయట జనాలు చీప్గా మాట్లాడడంలే కదా. నువ్వు తీసుకోవద్దు, తీసుకుని వెళ్తున్నారు. బోర్డు అవసరం లేదు, ఆన్లైన్లో ఆల్రెడీ యాడ్ ఇచ్చిన. అందరు వచ్చినారా తమ్ముడు? ఎంత? 6 మంది. నాకు పేమెంట్ 4గురిదే వచ్చినాయి. 150 150 150 ఎంత అవుతుంది? 4 150లో 600 అవుతుంది. మిగతా రిమైనింగ్ 2 పేమెంట్లు రాలే కదా. మీకు ఇష్టం ఉంటేనే, జెన్యూన్గా ఉంటేనే నాతో క్లాసెస్ తీసుకోండి. నేను జిమ్లో ట్రైనర్గా నన్ను బొచ్చడి పిలిచినారు మెయిన్ దాంట్లో. నేను పోలేదు. నీకు కూడా తెలుసు, ఆర్డిటీలో ఫారినర్స్ వస్తారు. ఫారినర్స్కి ట్రైనింగ్ ఇచ్చే కూడా పిలిచినారు. ఇంగ్లీష్ బాగా మాట్లాడతానని, స్పానిష్ మాట్లాడతానని చెప్పి నన్ను పిలిచినారు. అయినా నేను ఊరికే నాకున్న ఫ్రీ టైంలో మీకు 150 రూపాయలు తీసుకొని చెప్తాను క్లాసెస్. మీకు బాడీ రిజల్ట్ వచ్చినాక చూడండి. నేను పంపించిన ఫోటోలో ఫేస్ అతికిచ్చినట్లుంది నాది. కోతినా కొడక అది నాదే బాడీ. కోతినా కొడక అది నాదే బాడీ. అది ఫేస్ అతికిచ్చినట్లుండేది. నేను చిల్లర కూతలు కూర్చున్నావు నువ్వు. ఇప్పుడే నీకు పంపిస్తా. పొద్దున క్యారెట్ తిన్నాక పుష్అప్ చేసినాక బాడీ వస్తుంది. అది నీకు 6 ప్యాక్ అంటే ఎనీ టైం ఉండదు. 6 ప్యాక్ అంటే ఆ టైం ఒకటే ఉంటుంది. ఏంది? ఆ స్పీకర్ ఆన్ చేసి చెప్తా. జిమ్ ముందరే తిరుగుతా కదా. నేను ఇంటర్లోనే జిమ్ పోయినోడిని. ఫోటోలు పెట్టడము, 150 రూపాయలు చీప్ గా చెప్పుకుంటానని ఆడుతూ ఊహించుకోవడం సిగ్గుగా అనిపించలే నీకు? అని ఇంత సిగ్గు లేకుండా ఏమంటున్నావు నువ్వు? జిమ్మి నీకు ఒకటి చెప్తాడు, పక్కన విషయాలకి దూరద్దు. నాలెడ్జ్ లేకుండానే నేను జిమ్ క్లాసెస్ తీసుకుంటానా? ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వగలుగుతానా? వాడు రేపు పొద్దున వానికి డంబుల్స్ లేదా ఏదైనా ఎత్తేదాడు వాడికి ఏమైనా ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చాక నీకేం నాలెడ్జ్ ఉంది అందులో? వాడికి ఏమైనా ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చాక నీకేం నాలెడ్జ్ ఉంది అందులో? నాలెడ్జ్ లేదే బాడీ వస్తుంది. నీకు బాడీ ఉందా? లేదా? బక్క
బక్కగా ఉంటావు, నీకు బాడీ అంట. బొక్కగే ఉండేది, బ్రూస్లీ కూడా బొక్కగే ఉంటాడు. బలం చూడు, స్ట్రెంత్ లేదు. ఫస్ట్ ఏంది అర్థమా? నీకు ఇంత కూడా స్ట్రెంత్ లేదు. స్ట్రెంత్ ఏ రకంగా స్ట్రెంత్ లేదంటాను? ఏనో చేత్తో కారు ఎత్తి ఆపక్క పెడతారా ఎవరన్నా స్ట్రెంత్? ఏనో చేత్తో కారు ఎత్తి ఆపక్క పెడతారా ఎవరన్నా స్ట్రెంత్ అంటే? కారు ఎత్తి వాళ్ళు వెయిట్స్ అంత వెయిట్స్ 300-400 కేజీస్ ఎత్తగలరు. నువ్వు ఒక 5 కేజీలు ఎత్తి చాలు. 300 5 కేజీలు. నా డంబుల్ ఉందాడా, నా డంబుల్ తో 5 స్క్వాట్స్ తీసి 5 సార్లు చెయ్యు. స్క్వాట్ తెలియలేదు, బేసిక్ స్క్వాట్ తెలియలేదు. మా స్క్వాడ్ అంటే మేమంతా ఆర్మీలో స్క్వాట్ ని మీ స్క్వాట్ గుంజీలు. ఓ నీకు గుంజీలు అని చెప్పాలి. స్కూల్లో గుంజీలు తీపిచ్చేవాళ్ళు కదా, గుంజీలు తీపి 5 తీచాలి. నువ్వు గుంజీలు 5 నువ్వు 5 గుంజీలు తీచాలు. నీకు ఎంత స్ట్రెంత్ ఉంది, ఎంత క్యాపబుల్ వాళ్ళకి చెప్పే కాదు. కాళ్ళు పట్టుకుంటావా ఇది తీస్తే? కాళ్ళు పట్టుకుంటావా? అసలు తప్పైపోయింది ట్రైనర్ అని చెప్పి కాళ్ళు పట్టుకుంటావా? ట్రైనర్ ఎట్లుంటారు అసలు మా జిమ్ రా. ఏంది ఒక చెప్తాడు, ఆన్లైన్ ట్రైనర్లు రకంగా ఉంటారు, ఆఫ్లైన్ ట్రైనర్లు వాడే 150 రూపాయలు నీకు ఇచ్చే బదులు ఊరికే పోతాయినా జిమ్ లో వాళ్ళే ఒకరు చూసి ఒకటి ఫ్రీగా. ఏడుందో 150 రూపాయలు జిమ్ చెప్పి ఏడుందో ఒకటి మాట్లాడు. ఫోన్ చేసి ఆ జిమ్ ఉందో చెప్పు, వాళ్ళకి సలహా ఇస్తా. చిల్లర పట్టించాలని చూస్తున్నావు నువ్వేమన్నా? 150 రూపాయలు నీకు ఇచ్చే బదులు యూట్యూబ్ లో వాళ్ళకి యూట్యూబ్ రాదు, హోమ్ వర్కౌట్స్ అని కొడితే బోల్డ్ వస్తాయి. హోమ్ వర్కౌట్స్ అంటే ఇంట్లో కసు నూకేటివి, అంట్లు దొమ్మేటి వస్తాయి. హోమ్ వర్కౌట్స్ అంటే నీకు ఇంగ్లీష్ రానప్పుడు మూసుకొని కూర్చో. హోమ్ వర్కౌట్స్ హోమ్ వర్కౌట్సా మరి హోంవర్క్ అనుగా ఎందుకు నీకు రాని ఇంగ్లీష్ మాట్లాడతావు? అమ్మా అలా కొట్టి వస్తుంది. ఏది హోంవర్క్ అనే? ఏమని? హోమ్ వర్కౌట్స్ అని కొట్టు. నువ్వు గబులే వేదట్లో 150 రూపాయలు కూడా వేదట్లా. చిల్లర తయారయ్యో. టైం పాస్ కొత్తంది. ఊరికి 1000 రూపాయలు ఇట్లా పోయి అట్లా పోయి ఖర్చు పెట్టి కూడా వస్తారు. 150 రూపాయల గురించా? ఈ నాయలకి దోలు తీరాలని అదే కలిసి చేస్తాను. లేదు అటు పోయి ఇటు పోయి ఉంచుతారు. ఉత్త పుణ్యాన బిర్యానీ తినే ఉత్త పుణ్యాన్ని తిరుగుతా అంటారు. అందుకు ఆ నాయలతో అట్లా వేసిన. వాళ్ళు ఉట్టి పుణ్యం తిరుగుతాడు. నువ్వెందుకు బకరాలా కూర్చోనట్లే. నువ్వు మాటలు చూడు, నువ్వు ట్రైనర్ పక్కన కూర్చోవడం ఎక్కువ, ట్రైనర్ పక్కన కూర్చోవడమే ఎక్కువ. కాల్ సాప్ కూడా ఇంకోటి, దానికి మళ్ళీ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం ఇంకోటి. ఏది పిల్లబడి తీసిన్నోన్ని తెలుసా? స్క్వాడ్స్ తీసారు ఎవరు యాది ఇదేనా నాయనా? చూసుకో పడేసుకునేవి నెత్తి మీద. ఇప్పుడు ఇది పట్టుకోవాలా? స్క్వాట్స్ చేయి. అదే స్క్వాట్స్ అంటే గుంజిలే కదా. ఇది పట్టుకొని కింద పట్టుకోవాలి. ఇట్లా ఇట్లా పైకి అది నీ కాలిరా. నువ్వు నా ఎక్కడి ఇప్పుడు ఇట్లా పట్టుకోవాలి. ఎట్లా నీకు పట్టుకో. అసలు అక్కడ ఎందుకు పట్టుకుంటావు? ఇట్లా 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 పట్టుకొని ఎన్ని చేయాల? ఉపాధ్యాయ 5 నుంచి 10 పోయినా చూసినావా? నా కాన్ఫిడెంట్ లెవెల్ ని నువ్వే పెంచుకుంటూ పోతాను. ఫస్ట్ స్క్వాట్ పొజిషన్ పెట్టు, లేదంటే అక్కడ పట్టేస్తాయి. ఇంతే కదా? అట్లా కాదు, పెట్టు. కాలు వెడల్పు అటు ఇటు పెట్టు. నేనే నీకు నేర్పిస్తాను. నువ్వు పోయి ట్రైనింగ్ అని నీది వీడియో తీస్తాను. వాళ్ళకి పంపిద్దాం, నీకెంత బాగా వచ్చా అని చెప్పి. క్లాసెస్ వాళ్ళకి బ్రేక్ ఒక్కడి తీలేపోయావు కదా నువ్వు. 30 ఇస్తావి. ఇప్పుడు ఇది ఎవరు యూజ్ చేయరా? నేనే యూజ్ చేస్తా. ఇది చెప్తామండి మీ డైట్ ప్లాన్ ఏందనేది. క్యారెట్లు 2 నానబెట్టండి రాత్రిపూట్ల. పొద్దున్నే క్యారెట్ పొద్దున్న లేస్తానే నువ్వు ఒక్క మాట మాట్లాడినా నిజంగా నా సంపుతా. ఎవరు చెప్పి వాళ్ళకి ఎవరైనా చెప్పినారనుకో నీ పరుగులు పోతాయి. హలో, టాబ్లెట్స్ పంపిస్తున్నారు, టాబ్లెట్స్ పౌడరు అవి వేసుకోండి. పౌడర్ తినాల పొద్దున 3 కప్పులు, రాత్రి 3 కప్పులు. ప్రోటీన్ అది జాన్సన్స్ పౌడర్ పంపి. అది కొనుక్కో. ఎండ ఎక్కువ షవర్ టు షవర్ పౌడర్ అని కొనుక్కుంటాయి. వాళ్ళకంటే నువ్వు వరస్టుకుని వాళ్ళ మీద తోసే మీకేం పనిలేదు. రే పౌడర్ కాదురా ముఠాల్. పౌడర్ అంటే ప్రోటీన్ పౌడరు, విటమిన్ పౌడరు, ప్రోటీన్ పౌడరు, జింక్ పౌడరు, ఇట్లా 3 రకాల పౌడర్లు వస్తాయి. మీరు ఆ 3 పౌడర్లు కలుపుకొని పొద్దున 3 కప్పులు, రాత్రి 3 కప్పులు కలుపుకొని నీళ్ళల్లో వేడి నీళ్ళు, గోరువెచ్చే పాల యావో చెప్పు.
నీ ప్రోటీన్ పౌడర్ తాగే గోరువెచ్చని నీళ్ళు కాదు, ఏమన్నా ఫ్రూట్స్ లో వేసుకొని డ్రై అదే ఇంజెక్షన్ తీసుకొని ఆ పౌడర్ నీళ్ళలోకి ఫ్రూట్స్ లోకి ఎక్కించదే కదా. నీకు తెలియదు కాము ఉండవు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి మళ్ళీ ఎట్లా చెప్పు వాళ్ళు నీ 150 రూపాయలు కాదు, నువ్వు చెప్పు 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 ఎట్లా నాకు అసలు ప్రోటీన్ పౌడర్ గట్రా నేను మళ్ళీ ఎందుకు మాట్లాడతానవే, ఎందుకు దూతాను మధ్యలో ఏగి అన్నావు అనుకో మీద కుడతా నేను. ఆ ఫ్రూట్స్ లేకి దాంట్లోకి ఎట్లా ఎక్కించుకుంటారు, దాంట్లోకి అట్లా ఎక్కించండి, అవి ఎక్కించి తినండి ఫ్రూట్స్. ఏం ఎక్కించి తినుకునేది మీ పిచ్చానికి తెలియపో చెప్పొద్దు. పొద్దునే స్కిప్పింగ్ 300 చేయండి. డిప్స్ మీరు ఖచ్చితంగా రోజు 150 కొడితే చెస్ట్ అలాగ వస్తుంది. మీరు అని స్టార్టింగ్లో కొట్టలేరు కాబట్టి తలాగ 50 తీయండి రోజంతా కలిపి. పుల్లప్స్ నేను సింగిల్ హ్యాండ్ పుల్లప్స్ చేస్తాను, మీరు చేయలేరు. అది ఇప్పటికి కాదు, మీకు ఇంకా సంవత్సరం 2 ఏళ్ళైనా కూడా సింగిల్ హ్యాండ్ పుల్లప్ చేయలేరు, సింగిల్ హ్యాండ్ డిప్స్ కొట్టలేరు. ఎవరు అడుగు మా జిమ్మి, నేను డిప్స్ ఎట్లా కొడతా సింగిల్ హ్యాండ్తో. జిమ్మి నేను డిప్స్ ఎట్లా కొడతా సింగిల్ హ్యాండ్తో. ఆడ ఇంటన్నారు చెప్పేది రాదు కాబట్టి నువ్వు ఎలాగో ఉమ్మించుకో, నేను ఉమ్మించుకో. నువ్వు జిమ్మి నువ్వు చెప్పానన్నావు అంటే నేను నిజమే చెప్తా. అంటే నేను ఇన్వాల్వ్ చేయకూడదా? ఇన్వాల్వ్ చేస్తే నిజమే చెప్తా. పుల్లప్స్ కొట్టలేను నేను, డిప్స్ కొట్టలేనా, లైట్ గా కూడా కొట్టలేనా? ఎక్సర్సైజ్ లోని ఏ అన్న స్టార్టింగ్ వర్డే రాదు. ఎక్సర్సైజ్ లో ఏ ఉండదు, నీకు స్టార్టింగ్ ఎక్సర్సైజ్ లో ఈ వస్తుంది స్టార్టింగ్ లో. వచ్చాడు రే మీకు వచ్చినప్పుడు యావో పని చేయండి రా, లేకపోతే ఏదైనా వేరే మూటలు మోసే పని పోండి. మీ ఏం తెలుసా, ఒకటి స్వెట్ వస్తుంది, ఏది చేయకుండా ఉత్త పుణ్యాన్ని కూర్చున్నా కూడా స్వెట్ వస్తుంది. అదే పెద్ద వరం దేవుడు ఇచ్చింది నీకు. ఏం ఓడిపీకే వాడికి స్వెట్ వస్తుంది. ఇప్పుడు నువ్వు రాకముందు 335 డిప్స్ ఎంచుకొని కొట్టినా మళ్ళా, నువ్వు రాకముందు 335 డిప్స్ ఎంచుకొని కొట్టినా మళ్ళా. ఇప్పేం ట్రైనర్ కామ్ గురించి మీరు వెళ్ళి మీ తిండేదో తిని పడుకొని వేరే ఏదైనా జిమ్ చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిమ్మికి ఏ గుడ్డు రాదు, ఊరికే చెమట వచ్చి మొత్తం ఇదంతా కూడా కారిపోతుంది. ఇప్పుడు బోరింగ్ కొట్టినాడు, నీళ్ళ బోరింగ్ కొడితేనే వాటర్ వచ్చేది. పిచ్చా నీకు? ఎక్సర్సైజ్ చేస్తున్నాయి ఇప్పుడు ఈ ఒక్కసారి పట్టుకోది. ఎక్కడైనా ఇప్పుడు రామ్ చరణ్ కానీ ఊరికైనా బాడీ వాళ్ళ బాడీ ఏమి వెళ్ళిపోదు లోపలికి. ఎక్కడ 6 ప్యాక్ ఉంటే 6 ప్యాకే ఉంటుంది, దాన్ని ఏమంచి ఫ్యామిలీ ప్యాక్ చేసి వాళ్ళ వేరు మంది వేరు, మంది అనక వాళ్ళు ట్రైనర్లు లక్షల్లో పెట్టుకుంటారు. నేను ఉండే ఐరన్లతో దానితో దీంతో ఫ్రిడ్జ్ ఎత్తి, టీవీలు ఎత్తి, 2 వీలర్ ఎత్తి. అయ్యో నువ్వు తలుసుకుంటే నువ్వు కూడా జిమ్కి వెళ్ళొచ్చు, మంచి ట్రైనర్నే పెట్టుకోవచ్చు. నేనే 10,000 8,000 కట్టుతున్నాను జిమ్ ఫీజు, నువ్వు పోవచ్చు కానీ నీకు ఒళ్ళు అంత బద్దకం, నీకు ఒళ్ళు వంగదు. ఇది చెప్పు, సోది మాటలన్నీ మాట్లాడు. ఫస్ట్ నీకు స్ట్రెంతే లేదు, నువ్వు మళ్ళీ స్ట్రెంత్ ట్రైనింగ్ గురించి చెప్తున్నావు. నా దగ్గర ఓడిపోతే సిగ్గు మానం పోతుంది నీకు. చూసుకో రా దా పెట్టు. అయిపోయా. ఎందుకే నీ రెడీ 1 2 3 కూడా ఉండవా? అయిపోయింది నీ బతుకంత నా దగ్గర ఓడిపోయాడు బ్రో. ఈ పని నీకేం చెప్తాడు చెప్పు. నువ్వు మాట్లాడదు నేనైనా గాడ్ ప్రామిస్ మీకు బాడీ తెప్పించే పూచి నాది, అర్థమైందా? మీకు బైసిప్స్ కావాలా, చెస్ట్ కావాలా, అబ్డామిన్ కావాలా, మీరు ఏ 6 ప్యాక్ కోరుకుంటారా, ఏది కావాలి చెప్పు. బ్యాక్ ప్యాక్ కావాలా లేకపోతే ఏది కావాలా? షోల్డర్ కూడా పెంచిపిస్తా. షోల్డర్ కూడా పెంచిపిస్తా. ఒక్క నిమిషం, మీరు కట్టి 150 రూపాయలకి తప్పుగా తీసుకోవద్దండి. 150 రూపాయలు నాకు ఫీజు కడతారు. ట్యాబ్లెట్స్కి మీకు ఇంకోటి జిమ్ డ్రెస్ వేసుకొని చేయాలి ఎక్సర్సైజ్. ఆ డ్రెస్ 6,000 రూపాయలు అవుతుంది, నేనే ఇప్పిస్తా. జిమ్ డ్రెస్ దానికి 6,000, ట్రాక్ ప్యాంట్కో టీ షర్ట్కో 6,000 పెట్టినా గొర్రె ఎవడో. నువ్వు ఈ వ్యాపారం చేయడం దబ్బుతాను. సిగ్గులేదండి మీ అబద్ధాలు చెప్తున్నారు. రేపు పొద్దున వాళ్ళు నేను చూసి ఎంత మోసం చేశారని చెప్తారు. అట్లా బతుకు ఏం బతుకుతావు నిమ్మి? సిగ్గు లేకుండా నువ్వు బతుకుతానులే అట్లా బతికే. అని నేను ఉమ్ముస్తానా కూడా బతుకుతాను. నువ్వేమి హలో, ఈ రోజు క్లాసెస్ లేదు, ఈ రోజు మీకు ఫ్రీ ఇచ్చేస్తాను. ఈ రోజు వేరే వర్క్ ఏమైనా ఉంటే చూసుకోండి. నాకు ఇది బాడీ చూపించేది ప్రోగ్రామ్ ఏయూలో పెట్టినారు, దానికి పోతాను. మీరు పోండి ఇప్పతో చూద్దురు కానీ బాడీ. ఇప్పుడు 4:30 ఉంది షో. నాకాడ ఏయూలో ఏం అవసరమో నీ బాడీ చూసే. బాడీ బిల్డర్ ఏయూ వాళ్ళు చూడుస్తాను పిలిచలే, నా బాడీ స్టేజ్ పెట్టి బాడీ బిల్డర్స్ పిలుస్తారు. కాలేజ్ లో నీ బాడీ పెట్టినా కొడుకు ఊడరాయడా, కాలేజ్ లో నీ బాడీ పెట్టినా కొడుకు ఊడరాయడా. కాలేజీలో పెట్టలే, కాలేజ్ ప్లే గ్రౌండ్ లో రెంట్కి ఇస్తారు, ఆడ పోటీలు పెట్టినారు, కప్పు తీసుకొని వస్తా. ఏయూలో ఎందుకు పెట్టినారు?
అంటున్నారు. హలో, వస్తాను అంత అన్ని స్టేట్ వాళ్ళు వస్తున్నారు. ఆ స్టేట్ వాళ్ళు వస్తే నాకేమి, నాకుండే బాడీ నాకు ఉంటుంది కదా. కొద్దిగా ఆయిల్ ప్యాకెట్ తీసుకొని పూసినానంటే నేమ్మ జిగ్గు 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 అని కర్వ్స్ కనబడతాయి, కట్స్ కనబడతాయి. వాళ్ళ చెస్ట్కే ఇస్తారు అవార్డు నాకు తెలిసి. నా గెస్ అయితే చెస్ట్ కన్నా రాచ్చు, బైసిప్స్ కన్నా రాచ్చు. వేసుకొని పోని మంచిగా మేకప్ చేస్తారు ఇట్లా 6 ప్యాక్ లాగా. ఈ పక్కన చిల్లర కూతలు కూస్తాండ్రులే, వాళ్ళకి కుళ్ళులే. కానీ వాళ్ళకి ఏంటంటే మన స్ట్రెంత్, మన ఫిజిక్, మన పవర్ ఇవన్నీ లేక బాధపడే వాళ్ళు దండి మంది ఉంటారు. పిచ్చి కుక్కలు వాక్కొని. నాకు తెలిసి ఈటీవీ ఛానల్లో వస్తుంది చూడు ఈరోజు నాది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. గుర్తుపట్టలేదు, మీరు ఆయిల్ పూసుకుంటా కాబట్టి. డైరెక్ట్ గా తీసుకొని పో, చూస్తారు వాళ్ళు. అక్కడ చూడు, అవుటర్స్ నాట్ అలౌడ్. అంతే ఉండదు. ఏయూలో ఎవరైనా వెళ్ళిపోవచ్చు, ఏయూలోకి ఎవరైనా వెళ్ళిపోవచ్చు. అవుటర్స్ నాట్ ఏలోకి ఎవరైనా వెళ్ళిపోవచ్చు. మా ప్రోగ్రామ్ కి రావాలంటే వివిఐపి కావాలా. పాస్ కొంటావా 14,000? అంత సీనే లేదు. కాదు, పాస్ టికెట్ కొంటావా? ఫస్ట్ చూపించు. ఏది ఎక్కడ కండక్ట్ చేస్తున్నారో చూపించు. చిత్రలహరిలో. హలో, చిత్రలహరి. సర్లే, నేను అడిగి పోయినాక ఫోన్ చేస్తలేరా ఒకసారి. నీకు మెయిన్ వేరే స్టేట్ బాడీ బిల్డర్స్ కూడా మనకు టచ్లో ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిస్తాలేండి. ఈరోజు అయితే ఫ్రీ, రేపు మళ్ళీ క్లాసు 1:30కి స్టార్ట్ అవుతుంది. అసలు నువ్వెప్పుడు స్టార్ట్ చేస్తావు క్లాస్? సరే, 1:30కి స్టార్ట్ అవుతుంది. వేస్ట్ గా ఉన్నట్టున్నాడు, నీ మాట వినుకుంటూ కూర్చున్నాడు. ఓకే, థ్యాంక్ యూ గురువు గారు అన్నారు. ఇదే ఫాలో కండి. గురువు గారు. ఓకే శిషా, ఓకే అమ్మా. సరే, ఏందో చెప్తివి? ఖచ్చితంగా ఉమ్మించుకునే రోజు ముందు కనబడుతుంది కళ నా ఫేస్ లో. రా, ఏదో మీ ఇంటికాడ వేరాలంటే కదా. మా ఇంటి దగ్గర నేను ఒక 20 డిప్స్ కొట్టి బయలుదేరుతున్నా. కొట్టు. హెవీ చేస్తానని అనిపిస్తుంది నాకు. లేదు 200 చేసిన. చెస్ట్ చీలిపోయినాక చీలిపోవచ్చు. చెస్ట్ చీలిపోవచ్చు నాది. 45 చేస్తా నేను. ఏంది పుషప్స్? డిప్సా పుషప్సా? పుషప్స్. డిప్స్ అంటే ఏంటి? పుషప్సే కదా నువ్వు చెప్పు. పుషప్స్ అని మీ జిమ్ లో మాట్లాడతారు ఇవన్నీ మామూలుగా. డిప్స్ అనేది మామూలుగా హై రేంజ్ ఉన్నోళ్ళు వాడతారు. సరే పోయిద్దాం రా, నాకు మళ్ళీ వచ్చి చేసుకుంటా. కానీ ఎక్కువైంది ఇప్పటికే, బాడీలో హిమోగ్లోబిన్ ఎక్కువైపోయింది. అసలు ఇక వర్డ్స్ తెలుసని ఏవేవో పలుకుంటూ కూర్చులో హెమోగ్లోబిన్ అని. బ్లడ్ ఎక్కువైందా నీకు? ప్రెషర్, బ్లడ్ ప్రెషర్ కొద్ది బయటకు వచ్చింది. రారా, నీకు తెలియదు కానీ పిల్ల పిత్తరి దానివి. రా, సింగిల్ హ్యాండ్ డిప్స్. ఇంట్రెస్ట్ లేదు. నువ్వు రావా? నేను ఊరికే అన్నా, నువ్వు ఫోన్ కట్ చేస్తావని. పిల్లలు చదువు చేయబడుతుంది కదా, క్లాస్ అన్న ఇస్తాను. చదువే వాళ్ళు ఊరికే 150 కడుతున్నారు నీతో టైం పాస్ చేసి రికార్డ్ చేసేసి ఎక్కడైనా యూట్యూబ్ లో పెడతావని. ఎంత డబ్బా చెప్తున్నావు అని. వాళ్ళతో భారీగా ఉన్నాయి ప్రోగ్రాంలు.